తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక విశిష్టత, సాంస్కృతిక సంపద, వ్యవసాయ ఆధారిత జీవన విధానం, హస్తకళల అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాల పెరుగుదల వంటి అనేక అంశాల సమ్మిళిత రూపమే ఈ జిల్లా. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం వలన వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఇది ఒకటి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కారణంగా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. పూర్వ నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. చారిత్రక కోటలు, జైన ఆలయాలు, హస్తకళలు, పచ్చని వ్యవసాయ భూములు ఈ జిల్లాకు ప్రత్యేక ఆకర్షణ. జిల్లా ఆవిర్భావం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాకు యాదాద్రి అనే పేరు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధారంగా వచ్చింది. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందినది. భువనగిరి అనే పేరు చారిత్రక కోట కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జిల్లా ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాలకు పరిపాలన చేరువైంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందే పరిస్థితి ఏర్పడింది. కొత్త రహదారులు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలు, సాగునీటి సదుపాయాలు అభివృద్ధి చెందాయి. భౌగోళిక స్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్ర తూర్పు ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ నగరానికి సమీపంగా ఉండటం ఈ జిల్లాకు ప్రత్యేక ప్రయోజనం. ఉత్తరాన జనగామ జిల్లా, దక్షిణాన నల్గొండ జిల్లా, పశ్చిమాన మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తూర్పున సూర్యాపేట జిల్లా ఉన్నాయి. ఈ జిల్లా భౌగోళికంగా పంటల సాగుకు అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి నేలలు ప్రధానంగా ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలలు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం కావటంతో రైతులు వరి, పత్తి, మిర్చి, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగుచేస్తారు. వాతావరణం. జిల్లాలో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో మంచి వర్షపాతం లభిస్తుంది. ఈ వర్షాల ఆధారంగా వ్యవసాయం సాగుతుంది. చెరువులు, బోర్లు, కాలువలు సాగునీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. భువనగిరి కోట. భువనగిరి కోట ఈ జిల్లాకు గర్వకారణం. భారీ ఏకశిలపై నిర్మించబడిన ఈ కోట చాళుక్యుల కాలానికి చెందినది. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోటను సందర్శించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు.